ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం గన్మెన్లను రాష్ట్ర ప్రభుత్వం తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ దళిత సంఘాల కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నాచారం అంబేద్కర్ విగ్రహం నుండి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి పోలీసులకు వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎస్పీగా ఉండి రాష్ట్రాల రక్షణ కోసం దేశ రక్షణ కోసం అనేక సేవలందించిన వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అతని ప్రాణాలకు ఎలాంటి హాని జరిగినా దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఎలాంటి అర్హతలు లేనటువంటి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు అధునాతన వెపన్స్ తో సెక్యూరిటీని అరేంజ్ చేయడాన్ని తప్పుపట్టారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు భద్రతను తిరిగి ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. వీళ్ళందరినీ కూడా ఇదే కాదు కావాలని చెప్పి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు సార్. ఒకసారి చదవండి సార్. అది దళిత సంఘాలు, సామాజిక సంఘాలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, నాచారం ప్రాంతం ఉన్నటువంటి మరి హరిబాబు గారు, నాగరాజు గారి నాయకత్వంలో మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఏదైతే సిబ్బందిని భద్రతను తొలగించారో దానికి నిరసనగా నాచారం ప్రాంతంలో ర్యాలీ తీసి మరి నాచారం పోలీస్ స్టేషన్లో ఏదైతే రేవంత్ రెడ్డి గారు, బీజేపీ సహాయ హోంమంత్రి బండి సంజయ్ గారు, బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు ఒకటై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటే ఆయనకున్నటువంటి పదవి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఉన్నటువంటి సిబ్బందిని ఈ రెండు ప్రభుత్వాలు బీజేపీ కాంగ్రెస్ కుట్రపూరితంగా రాజకీయ కుట్రలో భాగంగా తన భద్రతను తీసే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్రజా సంఘాలు, బడుగు బలహీన వర్గాలు, దళిత సంఘాలు మరి వీళ్ళందరూ ఏకమై ఆర్ఎస్ కుమార్ గారు ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కాదు, దళిత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బలహీన వర్గాల గొంతుకగా ఉన్నటువంటి మహానాయకుడిని, ఇలా పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ అయి ఉండి కూడా ఈ దేశానికి సేవ చేసినటువంటి వ్యక్తిని మరి ఇలా ఏదైతే భద్రత సెక్యూరిటీని తీసేసిరంటేనే హత్యకు అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వం. మరి ఆయన సర్వీసులో ఉన్నప్పుడు ఈ దేశం కోసం చేసినటువంటి అనేక సేవల భాగంగా తన మీద శత్రువులు ఉంటారు కాబట్టి కాగునే ఎప్పుడైనా ప్రజాస్వామ్యంగా ఏదైతే రాజ్యాంగబద్ధంగా అధికారులకు మరి చట్టబద్ధంగా వాళ్లకు అవకాశం కల్పించి గన్మెన్లను ఇస్తారు. తన ఉద్యోగాన్ని రాజీనామా చేసినా, రిటైర్మెంట్ అయినా సరే పెద్ద ఆఫీసర్ కాబట్టి మరి గన్మెన్లను కొనసాగిస్తారు. మరి అట్లాంటి మరి చట్టబద్ధమైనటువంటి మరి గన్మెన్లను ఇలా రేవంత్ రెడ్డి తీసేయడం అంటే ఇది దుర్మార్గం అని చెప్పి మేము ప్రజా సంఘ నాయకులుగా మాట్లాడుతున్నాం. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు అనేకం జరుగుతాయి. తిరిగి గన్మెన్లను కొనసాగించిన వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా ఈ ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. ఏదేమైనా ఆర్ఎస్ ప్రవీణ్ గారు అంటే బడుగు బలహీన వర్గాల కోసం తన గొంతుగా తన సర్వీసు మరి దేశం కోసం పనిచేసినటువంటి వ్యక్తిని ఇలాంటి రాజకీయంలో భాగంగా ఇబ్బంది పెడితే ఊరుకోబోము. ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని చెప్పి మేము దళిత వర్గాల నుంచి ఈ రేవంత్ రెడ్డిని, ఈ బీజేపీ పార్టీని హెచ్చరిక చేస్తున్నాం. రాబోయే కాలంలో ఇంతకంటే పెద్ద పదవులు ఆర్ఎస్ ప్రవీణ్ గారికి వస్తాయి, మీ అంతు చూస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము రేవంత్ రెడ్డికి హెచ్చరిక చేస్తున్నాం.